నమస్తే, జనవరి న్యూస్ కి స్వాగతం. నా పేరు శామ్. ఈ రోజు వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని సినీ హీరో విశ్వక్సేన్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం సినీ హీరో విశ్వక్సేన్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో ఆయనను సత్కరించారు. రామంగా అన్న అందరికి గుడ్ మార్నింగ్. ఈ సంవత్సరంలో మూడోసారి రిలీజ్. సో స్వామివారి సెంటిమెంట్ నిన్న శ్రీవారి మెట్లు ఎక్కువ వచ్చిండే. సో చాలా అద్భుతమైన దర్శనం అయింది. స్వామివారిని గెలిచినప్పుడల్లా కోరికలు మర్చిపోతుంటా. సో 22nd రిలీజ్ స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చిండే. చాలా ప్రశాంతంగా ఉండిపోయింది. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని సినీ హీరోయిన్ అదితి గోవత్రికర్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం హీరోయిన్ అదితి గోవత్రికర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో ఆమెను సత్కరించారు. यहाँ के बहुत अच्छा लगा. It was a joy. I came here to Tirupati Balaji after 17 years. Of course, Telugu films जो तमिड़ू की थी वो आपको सबको पता ही है. So hoping कि और फिल्में करें, तो यहीं पे ब्लेसिंग्स लेने के लिए आए. Thank you. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయం శివనామ స్మరణలతో మారుమోగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా భక్తులు తరలి రావడం ఆనవాయితీ. గత వారం రోజుల నుంచి దేవస్థానం అధికారులు సిబ్బంది భారీ ఎత్తున భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మౌలిక వసతులతో పాటు భారీ క్యూలైన్లు భద్రతా చర్యలను చేపట్టారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మహాశివుని దర్శనం చేసుకుని దీపారాధన చేసుకుంటే సకల దోషాలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందువల్లే వాయులింగేశ్వరుని క్షేత్రమైన శ్రీకాళహస్తికి ప్రతి పౌర్ణమి రోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేకంగా పిండి దీపారాధన చేసుకుని ఆ శివయ్యకు శివారాధన చేసుకుంటారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకోవడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది.
తిరుమల శ్రీవారికి 15 ఎలక్ట్రిక్ వాహనాలు విరాళంగా అందాయి. తిరుమల శ్రీవారికి హైదరాబాద్ కు చెందిన పెరల్ మినరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వెంకట నాగరాజు శుక్రవారం 15 టీవీఎస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు. ముందుగా ఆలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం దాత వారికి వాహనాల తాళాలు అందజేశారు. ఈ వాహనాల ధర దాదాపు 22 లక్షల రూపాయలుంటుందని దాత తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర, తిరుమల డిఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాంజశదాజ్వలంతీం ప్రియం లోకే దేవతుష్టాముదారాం తాం. గణేష్ కొంచెం రండి సార్ మీరు పగిలింది సైడ్ ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి మా కంపెనీ తరఫున 15 బళ్ళు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ బహుకరించడం జరిగింది. ఇట్లాంటి మంచి పనులు చేయటానికి మాకు మా కుటుంబానికి స్వామి ఎప్పుడు కూడా సహకరిస్తూ ఇంకా ఇట్లాంటి ప్రజెంటేషన్స్ స్వామికి చేయాలని కోరుకుంటున్నాం. 1,62,000 15 బళ్ళు. మా వారు చేసే ప్రతి కార్యక్రమంలో మేమందరం పాలు పంచుకోవాలి. పెరల్ మినరల్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెంకట నాగరాజ. టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ కు బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు 50 లక్షలు విరాళం అందించారు. బెంగళూరుకు చెందిన బిఎంకే నగేష్ అనే భక్తుడు శుక్రవారం టీటీడీ ఎస్వి ప్రాణదానం ట్రస్ట్ కు 50 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత డీడీని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి తిరుమలలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ ఆధ్వర్యంలో అందజేశారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం పొదలపల్లి గ్రామంలో కార్వేటి నగరం సి హనుమంతప్ప భారీ ఎత్తున నాటసారా ఊట ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా గంగాధరనేల్లూరు నియోజకవర్గ ఎస్ఆర్పురం మండలం పొదలపల్లి గ్రామంలో కార్వేట్ నగరం సిఐ హనుమంతప్ప ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. భారీ ఎత్తున నాటుసారా ఓట ధ్వంసం చేశారు. 28 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ హనుమంతప్ప మాట్లాడుతూ ఎస్ఆర్పురం మండలం పొదలపల్లి గ్రామంలో శుక్రవారం గార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని, అందులో భారీ ఎత్తున 2000 లీటర్లు నాటుసారా ఓట, 100 లీటర్లు నాటుసారా, 28 ద్విచక్ర వాహనములు స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా 7 మంది అనుమానితులు ఉన్నట్లు వారిని విచారించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా నాటుసారా తయారు చేసిన, అమ్మిన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పురం ఎస్ఐ సుమన్, కార్వేట్ నగరం ఎస్ఐ రాజ్ కుమార్, వెదురుకుప్పం ఎస్ఐ వెంకట సుబ్బయ్య, 30 మంది పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Please like, share, subscribe
జనభేరి న్యూస్.